మతి పోగొడుతున్న కాఫీ పొడితో కొరియన్ ఫేస్ ప్యాక్ అండి. మీ ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు, గుంతలు మొత్తం మాయమైపోయి మెలమెల మెరిసే స్కిన్ అండి. ఇది నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్యాక్ ఎలా మెరుస్తుందో మీ స్కిన్ అనేది కూడా అలాగే మెరిసి తళతళలాడుతూ ఉంటుందండి మీ స్కిన్ అనేది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. మతి పోగొడుతున్న కాఫీ పొడితో కొరియన్ చిట్కా అన్నమాట. ఇందులో ఒక బ్యూటీషియన్ చెప్పిన పౌడర్ని కలిపి ఈ ప్యాక్ తయారు చేయడం జరిగిందండి. ఆమె సీనియర్ బ్యూటీషియన్ అన్నమాట. ఇది చాలా కూల్గా ఉండి ముఖం మీద ఉన్న మచ్చలు, రంధ్రాలు అన్నీ కూడా ఈ ప్యాక్ తోటి తొలగిపోయి మీకు స్కిన్ అనేది ఎలా మెరిసిపోతుందంటే, ఇప్పుడు నేను హ్యాండ్ మీద అప్లై చేశాను కదా, మీరు అప్లై చేసిన వెంటనే ఫేస్ మీద 5 మినిట్స్లోనే మీరు స్కిన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఆ మెరుపు అనేది, ఆ షైనింగ్ అనేది మీకు ఆ ప్యాక్ ఎలా కనిపిస్తుందో షైనింగ్తో మీ స్కిన్ కూడా అలాగే ఉంటుందండి. ఒక్క మచ్చ కానీ, మొటిమ కానీ, రంధ్రాలు కానీ ఉండవండి. చూడండి, నేను పెట్టిన వెంటనే మీకు స్కిన్ అనేది అలా మారిపోతుంది అనమాట. మీకు మంచి కలరు, అంత మంచి కలరు, షైనింగ్ ఉంటుంది. చామంచాయాలు కూడా అంత షైనింగ్ వస్తారనమాట. మామూలుగా ఉండదండి. సీనియర్ బ్యూటీషియన్ చెప్పింది. వీడియో చూడబోయే ముందు ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. ముందుగా వీడియోలో మనం బార్లీ రైస్ తీసుకుంటున్నామండి. ఈ బార్లీ రైస్ని మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బార్లీ రైస్ అనేవి ఎంత మన బాడీలో వేడున్నా కూడా సప్పని లాగేసిద్దండి ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగితే. అలా మనం మెత్తగా పౌడర్ చేసుకోవచ్చండి. చక్కగా పౌడర్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము. మనం ఆ పౌడర్ని జల్లించుకుందాం అన్నమాట. మనకు కొంచెం ఎక్కడన్నా నూక అలా ఉంటే కూడా పక్కకు వెళ్ళిపోతుంది. అది తీసి మెత్తటి పౌడర్ని మాత్రమే తీసుకుందాం మనము. ఇలా స్ట్రెయినర్తో తీసేసుకోండి. లేదు మీ దగ్గర రెడీమేడ్గా కొనుక్కొచ్చుకున్న బార్లీ పౌడర్ అంటే కల్తీ ఉంటుందని నేను ఇలా ఇంట్లోనే తయారు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఇలాగే వాడుకోండి. స్కిన్కి వాడుకునేటప్పుడు ఏవైనా సరే మనం మన కళ్ళతో చూసి న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్సే మనం వాడుకోవాలండి. ఈ పౌడరు మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. కాకపోతే మీకు ఇంట్లో చేసుకొని పెట్టుకోవటానికి వీలుగా ఉండేలాగా నేను మీకు పౌడర్ని చేసి చూపించాను. ఆల్రెడీ మా దగ్గర పెద్ద 10 kgs అలా పౌడర్ చేసి ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అందరు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్యాక్ అయితే ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మీరు 2 స్పూన్లు వేసానండి నేను ఆ పౌడర్ని, బార్లీ పౌడర్ని. ఆ తర్వాత కాఫీ పౌడరు పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉండే వైనాడు నుంచి తెప్పించే కాఫీ పౌడర్ని 1 స్పూన్ వేసాను. తేనె అండి, మేమే తేనెని పట్టిస్తాము. రియల్గా మా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా తినటానికి, స్కిన్కి అన్నిటికీ కూడా ఈ తేనెని వాడుకుంటున్నారు. అలాగే ఈ ఎండవేడిమి నుంచి మన స్కిన్ని మనం కాపాడుకోవటానికి బాదం ఆయిల్ అండి, స్వచ్ఛమైన బాదం ఆయిల్. అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మీరు తీసుకొని చక్కగా వాడుకోవచ్చు. మనం కాఫీ పౌడర్ వేసాము, బార్లీ పౌడర్ వేసాము, తేనె, బాదం ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు దానిమ్మ పప్పులండి. మనం ఒక 2-3 స్పూన్లు దానిమ్మ జ్యూస్ని వేసుకోవాలి. సమ్మర్లో మనకి ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే మన స్కిన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఈ ఎండకి ఈ సంవత్సరం అసలే ఎండలు ఎక్కువగా ఉంటాయంటున్నారు కదా. ఆ ఎండల తాకిడి నుంచి మన చర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చూడండి, ఆ జ్యూస్ అనేది అలా మనం 2-3 స్పూన్లు, 4 స్పూన్లైనా వేసుకోవచ్చండి. ఏం కాదు, మంచి పింక్ కలర్లో వస్తారు. మీ చర్మం అంత పింక్ కలర్లో వచ్చిద్ది అనమాట. చూస్తున్నారు కదా, మీరు మిక్సీ వేసుకొనైనా జ్యూస్ని వడకట్టుకొని వేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు. అలాగే ఏ దానిమ్మ పండు జ్యూస్ అయినా సరే మీరు వేసుకోవచ్చమ్మా. ఇది మీరు మనీ వేస్ట్ కాకుండా ఇంట్లో తయారు చేసుకొని, అన్నీ దొరికేటివే కాబట్టి మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఏ రకమైనటువంటి కెమికల్ లేకుండా మీకు నిలవ ఉంటుంది కాబట్టి చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేసి మనం ఒకసారి కలుపుకుందాము. మీకు అవన్నీ చేసుకోవటం కష్టం అనుకున్న వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. మేము పంపించడం జరుగుతుంది. ఆర్డర్ చేసుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి. మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది. ఫేస్ ప్యాక్ ఎంత కాస్ట్ అనేది ఏంటి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్లో
మీ ఇంటికి చేరుతుందండి. ఇప్పుడు అది కలుపుకున్న తర్వాత బాగా గట్టిగా ఉంది కదండి, కొంచెం మనం కాచి చల్లారిన పాలైనా పచ్చి పాలైనా సరే వేసుకోండి. పాలు వద్దు అనుకున్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చండి. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చక్కగా ఇంట్లో చేసుకోండి. మీకైతే అసలు ఒక పావు గంట అయితే ఎక్కువ అండి, 20 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఇది మీకు ఇంకా అసలు తిరుగులేని కొరియన్ బ్యూటీ అందం మీకు వచ్చిద్ది అనమాట. ప్యూర్ కాఫీ పొడి అండి ఇది. మనం తాగటం వల్ల అప్పటికప్పుడు రీఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా మనకి. అలా కాకుండా ఇది బాడీకి మాత్రమే కాదండి, స్కిన్ను కూడా రిలాక్స్ చేస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేసుకుంటే మన ముఖం పైన ఉన్న మచ్చలు, మొటిమలు, అన్ని సమస్యలు ఈ ప్యాక్ వల్ల మీకు దూరం అవుతాయి. హెల్యూరానిక్ యాసిడ్ అండి, ముడతలు కానీ ఏమన్నా ఉన్న వాళ్ళకి పోతాయి, లేని వాళ్ళకి రాకుండా చేస్తుంది. ఈ హెల్యూరానిక్ యాసిడ్ వేసి మేము పంపిస్తాము. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ అండి, మీ దగ్గర ఈ విటమిన్ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, క్యాప్సిల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కటి వేస్తున్నాను నేను. ఇవన్నీ వేసుకొని మనం చేసుకున్నామంటే మనకి రిజల్ట్ అనేది సూపర్గా వస్తుందండి. ముఖ్యంగా మనం దానిమ్మ జ్యూస్ వేసి చేసిన ఈ కాఫీ ప్యాక్ అనేది మనకి చర్మం ఎలా ఉంటుందంటే మెరుపు అనేది వస్తుందండి. అంత మెరుపుగా వస్తుందన్నమాట మన చర్మం. మీరు ఒకసారి వేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది. మీరు పార్టీకి వెళ్ళేటప్పుడు ఏదైనా వెళ్ళాలి అనుకున్న ఒక గంట ముందు వేసుకొని ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకొని వెళ్ళండి. అసలు ఎంత అందంగా ఉంటారో మీరు, మీ స్కిన్ ఎంత మెరుపుతో ఉంటుందో అది మీకే తెలుస్తుందండి. ఈ పౌడర్ బార్లీ పౌడర్ వేసి చేయాలి అని పెద్ద బ్యూటీషియన్ చెప్పిందండి నాకు. ఆవిడ చెప్పిన తర్వాతే నేను ఈ ప్యాక్ని మీ ముందుకి, ఇంతకుముందు కాఫీ ప్యాక్లు ఎన్నో చెప్పాను మీకు, కానీ ఈ ప్యాక్ మాత్రం ఆవిడ చెప్పారు మరీ ఈ సమ్మర్లో చాలా కూల్ చేస్తుంది స్కిన్ని అని చెప్పారు. అది తీసుకొనే నేను వాడుకున్న తర్వాత ఒక 3-4 డేస్ వాడానండి. మా బంధువుల పిల్లల మీద నేను పెట్టుకున్నాను. భలే చల్లగా ఉందండి ముఖం అయితే. అంత బాగా ఉన్న తర్వాతే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు చక్కగా తయారు చేసుకొని ఇంట్లోనే పెట్టుకోండి. మనీ ఎందుకండి వేస్ట్ చేసుకోవటం. అలా చేసుకొని కుదరని వాళ్ళు మాత్రమే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆ షైనింగ్, ఆ ప్యాక్ అంత షైనింగ్తో ఉంటుంది. మీరు పెట్టుకున్నా కూడా మీ స్కిన్ అంతే అందంగా మెరుస్తుందండి. మీ ముఖం మీద మచ్చలు కానీ, మొటిమలు కానీ, గుంతలు కానీ ఏమున్నా కూడా మొత్తం తొలగిపోయి మీకు అందమైన చర్మం అనేది తేజస్సుతో మిలమిల మెరిసిపోతుందండి. మీకు ఇందులో ఏదన్నా తేనె కానీ ఏదన్నా మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. తేనె వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. మనకి ఒక బ్లీచ్ కింద పనిచేస్తుందని తేనెని వేయటం జరుగుతుందండి. కానీ కొందరు వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోండి. పాలు వద్దు అనుకునే వాళ్ళు పెరుగు వేసుకోండి, పెరుగు వద్దు అనుకునే వాళ్ళు పాలే వేసుకోండి. నేను చూపించిన విధంగానే చేసుకోండి. ఎందుకంటే మీ ముఖం అనేది ఎంత తేటగా వస్తుంది ఏంటి అనేది ఇది వేసుకుంటేనే మీకు తెలుస్తుందండి. నేను ఎంత చెప్పినా కూడా మీకు తక్కువేనమాట. నేను వేసేటప్పుడే మీకు చూపించాను చూడండి. ఎంత తెల్లగా ఉన్న వాళ్ళ స్కిన్ అయినా ఇంకా తెల్లగా వస్తుంది, ఎంత చామంచాయిగా ఉన్న వాళ్ళైనా సరే మంచి షైనింగ్తో ఉన్న కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అవన్నీ నిజాలండి. మీరే చూస్తారు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత. నేను చెప్పటం చాలా తక్కువ అండి. చూశారు కదా. ఒక అరగంట వేసుకొని చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టుకొని వాష్ చేసుకోండి. మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా వేసుకోండి. మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఏ ప్యాక్ అయినా వేసుకోండి. చూశారు కదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి తెలియని వాళ్ళంటే అసలు లేనే లేరు కదండి. స్టేట్ కాదండి, ప్రపంచం మొత్తం కూడా మన హెయిర్ ఆయిల్ అనేది పాకిపోయింది కదా. ఆ నోట ఈ నోట మన హెయిర్ ఆయిల్ అనేది ఎవరిని ప్రమోట్ చేయమని కానీ మనం అడిగింది లేదు, ఏమీ లేదండి. మౌత్ టాక్ కేవలం అందరూ ఈ హెయిర్ ఆయిల్ బాగుంది, పద్మాస్ హెయిర్ ఆయిల్ బాగుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పుకొని వాడుకొని వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చి ఆనందంతో మనకి కాల్స్ చేసి వాళ్ళ ఆనందాన్ని ఎలా షేర్ చేసుకుంటున్నారంటే నాతోటి నేనైతే నిజంగా ఎంతో గర్వపడుతున్నానండి.
ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఆయిల్ అనేది సూపర్ ఉంది మేడం. మాకు హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోయింది. పిల్లలకి మాకు వయసుతో తారతమ్యం లేకుండా మా మనవరాలకి హెయిర్ బాగుంది, నాకు హెయిర్ బాగుందండి. ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది మేడం, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నాకు థ్యాంక్స్ చెప్తుంటే ఆనందాన్ని తట్టుకోలేక మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు షేర్ చేస్తే మీ అందరు కూడా ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి. ఒక్కసారి తీసుకొని మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని మీకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది. ఎందుకంటే స్వచ్ఛమైన ఆకులండి, పొలంలో మేమే పండించే ఆకులతో తయారు చేసిన వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది. ఇంత మంచి హెయిర్ ఆయిల్ అనేది మీకు ఎక్కడ దొరకదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వాడి చూసి మీకు నష్టమైతే కలగదండి, లాభమే. కానీ మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండటానికి త్వరగా కేర్ తీసుకొని జాగ్రత్త పడండి. మీకు జుట్టు బాగా పెరగాలన్నా, జుట్టు చుండ్రు లేకుండా ఉండాలన్నా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా, ఉన్న తెల్ల జుట్టు నల్లగా మారాలన్నా ప్రతి ఒక్కరూ త్వరపడి పద్మాస్ హెయిర్ ఆయిల్ని మీరు వాడుకోండి. మీకు ఎలా అయినా వాడుకోవచ్చండి. మీకు ఒక్కరోజు పెట్టుకునే అలవాటు ఉందా, లేదు వారం అంతా ఉంచుకునే అలవాటు ఉందా, తలకు పెట్టుకొని అని ఎలా అయినా పెట్టుకోవచ్చండి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఈ హెయిర్ ఆయిల్ మీ తలకి కనుక పెట్టుకున్నట్లయితే. ఒక్కసారి మీ తలకి తగిలితే చాలండి, మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తుడుచుకొని పోతాయండి. కొత్త జుట్టు అయితే వారంలోనే మీకు రావటం మొదలు పెడుతుందండి. త్వరపడి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని వాడుకోండి.